From chronic pain to sports injuries, get Asia's leading joint care under one roof. Your journey to mobility starts at Sunshine Bone and Joint Institute by KIMS Sunshine Hospital, Gachibowli or Begumpe. Book your consultation today. రైట్ మా అసోసియేట్ ఎడిటర్ గణేష్ మళ్ళీ జాయిన్ అవుతున్నారు. రైట్ గణేష్, మనం చూసాం శాస్త్రి గారు మాట్లాడారు, అలాగే ఇందాక సరస్వతి గారు ఇద్దరు మాట్లాడారు. మత విశ్వాసాలని ఎందుకు క్వశ్చన్ చేస్తారు, ఇలాగ క్వశ్చన్ చేయడం కరెక్ట్ కాదు, ఖండిస్తున్నామని చెప్పి సరస్వతి గారు అంటే అసలు ఇతను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏదైతే ఈ ఫ్రస్ట్రేషన్లో మాట్లాడిన మాటలు ఖచ్చితంగా మన మీద వీళ్ళు రిలై అవుతారు, ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో ఇండియానే వీళ్లకు దిక్కు దివానా అని చెప్పి అన్నారు. ఎందుకంటే చాలా వరకు ఇదే మనం మాట్లాడుకుంటుంది, మనం టాలెంట్ ఉంది కాబట్టి ఆ దేశాలు మనల్ని ప్రోత్సహిస్తున్నాయి. అక్కడ ఉండే కంపెనీలు ప్రతిదీ ప్రైవేటు పరంగా జరిగే వ్యాపారం మాత్రం అమెరికాలో, అంటే మనలాగా ప్రభుత్వ సెక్టార్ అనేది ఉండదు. ఎందుకంటే అక్కడ ఉండేదంతా పెట్టుబడిదారీ విధానంలో ఉండేది. అందుకని చాలా వరకు 100కి 99.99% ప్రైవేటు సెక్టరే నడుస్తుంది. అంటే అన్ని రంగాల్లో కూడా, విద్య, వైద్యం, అన్ని రంగాల్లో కూడా. కాకపోతే అక్కడ ఉండే నిరుద్యోగ వృత్తికి సంబంధించింది, ఎందుకంటే అక్కడ కాన్స్టిట్యూషన్లో ఉంది కాబట్టి అక్కడ ఉండే వాళ్ళకి ఉద్యోగం వచ్చే వరకు, అంటే తల్లిదండ్రుల నుంచి విడిపోయిన తర్వాత, మేజర్లు అయిన తర్వాత విడిపోతారు కాబట్టి గవర్నమెంట్ సపోర్ట్ మాత్రమే ఉంటుంది. అందుకని అక్కడ ఉండే మెజారిటీ ఏదైతే ప్రైవేట్ సెక్టర్ నడుస్తుంది కాబట్టి ఎక్కడ కూడా ప్రైవేట్ సెక్టర్ అనేది కేవలం ఇలాంటి లావాదేవీలతోనో, లేకపోతే మనకి ఇక్కడ చెప్తున్నట్టు ఎరిక్ షమిడ్ చెప్తున్నట్టు కేవలం కార్టెల్ విధానంలో మాత్రమే ఉద్యోగులు ఇచ్చే వ్యవస్థ అయితే ఎక్కడ ఉండదు. ఎందుకంటే వాళ్ళు అక్కడ టాలెంట్ చూస్తారు, వాళ్ళు ఎంతవరకు ఉపయోగపడుతున్నారో చూస్తారు, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇందుకోసమే మనం టోటల్గా మనం తీసుకుంటే దాదాపుగా ప్రతి ఏటా కూడా 2 నుంచి 3 లక్షల మంది భారతీయులు అక్కడికి ఐటీ సెక్టర్లో పనిచేయడం కోసం వెళ్తున్నారు. అంటే చిన్న విషయం కాదు, వాళ్ళ అనుమతి ఇస్తున్నారు. అది ఈ విధంగా ఈ చెప్తున్నట్టు కార్టెల్లో కాదు, లేకపోతే చిలుకూరు దేవాలయంలో జరుగుతున్న కుట్ర కాదు. ఎందుకంటే 2 నుంచి 3 లక్షల మంది వెళ్ళడం అంటే ఇందులో కూడా అనేక ఫిల్టర్లు జరిగిన తర్వాత, అంటే దాదాపు మనకు ప్రతి ఏటా కూడా ఇక్కడ ఒక తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 5 లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు వస్తుంటే, అందులో ఐటీ సెక్టారు మేజర్ సంఖ్యలో ఉంటే, పెద్ద పెద్ద కంపెనీలను ఇక్కడ నడుస్తుంటే, మరోవైపు శిక్షణ ఇచ్చే సంస్థలు హైదరాబాద్ బేస్లో నడుస్తుంటే, ఇన్ని నడుస్తున్న దాంట్లోన దాదాపు 10 లక్షల మంది చాలా వరకు అప్లికేషన్లు పెడుతుంటే 2 నుంచి 3 లక్షల మంది భారతదేశ వ్యాప్తంగా అక్కడికి ఐటీ సెక్టార్కి వెళ్ళగలుగుతున్నారంటే ఇన్ని ఫిల్టరేషన్ తర్వాత ఎంత టాలెంట్ ఉండాలి మన వాళ్ళకి. అందుకని ఇక్కడ చాలా వరకు అక్కడ ఉండేది ఏంటంటే, అక్కడ మిగతా వరకు వ్యాపారాలు చేయొచ్చు, లేకపోతే మిగతా అనేక కల్చర్లు ఉండొచ్చు, కానీ అమెరికన్ కల్చర్లోన ఈ సాఫ్ట్వేర్ని ఎంత ఉపయోగించుకోవాలి, ఆ పరిణితి ఏంటిది ఇంకా తెలియదు అనేది అనేక వ్యాఖ్యానాలు మనకు కనిపిస్తున్నాయి. అటు ఏఐ కావచ్చు, లేకపోతే క్లౌడ్ మేనేజ్మెంట్ కావచ్చు, ఐటీ సెక్టార్ కావచ్చు, ఇలాగ అనేక అంశాలు మనకి క్లియర్ కట్గా మనకు కనిపిస్తున్నాయి. అంటే ప్రతి ఏటా కూడా 85,000 మంది, అంటే మినిమం 85,000 మంది మనకి ఈ కొత్త H1B1 వీసాల కోసం అక్కడ వెళుతూ ఉన్నారు. అంటే ఇవన్నీ కూడా ఎంత ఫిల్టరేషన్ జరుగుతాయి. అంతకుముందు మీరు మాట్లాడుతున్నట్టు చాలా ఫిల్టరేషన్ జరుగుతుంది. వాళ్ళకి ఉండేది కేవలం వీసాకు సంబంధించిన ఎడ్యుకేషనో, లేకపోతే బ్యాంక్ బ్యాలెన్సో, లేకపోతే వాళ్ళ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్సో, ఇలాగ వాళ్ళు ఇదని కాకుండా మిగతా అనేక అంశాలు, అంటే వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వాళ్ళ ఐడియాలజీ ఏంటి, వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, ఏం చేస్తున్నారంటే ఎంత ఇన్సెక్యూరిటీతోని వాళ్ళు దాన్ని చేసిన తర్వాత కూడా ఇక్కడ నుంచి భారతదేశం నుంచి వెళ్తున్న మన పిల్లలు దాదాపు 2 నుంచి 3 లక్షల మంది వెళ్ళగలుగుతున్నారు. అక్కడ మీసాలు మెలేసి అక్కడ వీసాలు ఇక్కడ తీసుకున్న తర్వాత అక్కడ ఉద్యోగాలు చేయగలుగుతున్నారు. అంటే ఈ స్థాయిలో ఉన్నట్టే తెలుగు వాళ్ళ కోసం మనం ఆలోచిద్దాం. తెలుగు దానికోసం ఆలోచిస్తే దాదాపుగా వీసాల్లో, అంటే అక్కడికి వెళ్తున్న వీసాలో 72% మంది భారతీయులు కనిపిస్తున్నారు. అంటే అక్కడ ఆశ్చర్యపడాల్సింది. అందుకని ఇప్పుడు వీళ్ళందరూ ఇంత కుట్రతో మాట్లాడుతున్నారంటే, ఇలాంటి ఈడియస్ ఎవరైతే ఎరిక్ షమిడ్ లాంటి వాళ్ళ వ్యాఖ్యలు ఏవైతే కనిపిస్తున్నాయో ఎందుకు అంత మాట్లాడుతున్నారంటే, ప్రపంచవ్యాప్తంగా అనేక మంది అక్కడ వీసాలు పొందడం కోసం చేస్తుంటే కేవలం ఇక్కడ భారతదేశం నుంచి వచ్చిన వాళ్ళు, ఈ వీసాలు పొందుతున్న వాళ్ళు 72% మంది ఉన్నారు. అంటే ఏ స్థాయిలో మన పిల్లలు ఇక్కడ ఆ టాలెంట్ని ప్రదర్శిస్తున్నారు, అక్కడ వీసాలు పొందుతున్నారు అర్థం చేసుకోవచ్చు. అంటే ఇందులో తెలుగు వాళ్ళకి సంబంధించి తీసుకుంటే 10 నుంచి 15% మంది ఉన్నారు. అంటే జరుగుతున్న దాంట్లో భారతీయులందరూ వెళ్తుంటే 10 నుంచి 15% ఆంధ్ర, తెలంగాణ సంబంధించిన పిల్లలు మాత్రం కనిపిస్తున్నారు. అక్కడికి వెళ్ళి అక్కడ బాగా ఆ విధి నిర్వహణలో కావచ్చు, టాలెంటెడ్గా అక్కడ ఉన్నత స్థితి పొందుతున్న వాళ్ళు 25 నుంచి 30% మంది తెలుగు పిల్లలు కనిపిస్తున్నారు. అందుకనే ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు ఒక ఉద్దేశపూర్వకంగానే, ఇదేమి నేను అనుకోవడం, ఇప్పుడు ఎరిక్ షమిడ్ మాట్లాడుతున్నది ఒక పార్లమెంటు సభ్యుడి హోదాలో, అక్కడ సెనేటర్ హోదాలో ఉన్న ఒక వ్యక్తి మాట్లాడుతున్న మాటలను అంత ఈజీగా తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే అది పూర్తిగా ఒక ప్లాన్తోని, అంటే ఒకవైపు అక్కసు ఉంది,
వాళ్ళకి సంబంధించిన ఆ అక్కస్తోనే వీళ్ళని ఎక్కడ స్టాప్ చేయాలంటే ఏ విధంగా చేయాలి, ఏదో ఒక కుట్ర జరుగుతుందని చెప్పాలి. ఇందాక శాస్త్రి గారు మాట్లాడారు గణేష్, అంటే ఒక ఎమోషనల్గా ఎమోషన్స్ తోటి ప్లే చేస్తూ ఉన్నారు, మన బిలీవ్స్ని క్వశ్చన్ చేస్తూ ఒక కొంతమందిని టార్గెట్ చేసుకొని మాట్లాడారు అని చెప్పి కూడా మనం అనుకోవచ్చా? ఎస్, ఎందుకంటే ఇది జరుగుతుందంతా అదే కుట్ర. ఎందుకంటే దాదాపుగా దేశవ్యాప్తంగా మనకి వెళ్తున్న వీసాల్లో 2 లక్షల నుంచి 3 లక్షల మంది తెలుగు విద్యార్థులు, తెలుగు పిల్లలు ఇక్కడ నుంచి ఉన్నారంటే ఎంత టాలెంటెడ్ ఉండాలి వీళ్ళకి. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇంకా చాలామంది అమెరికన్స్కి అర్థం కాదనేది అనేక విశ్లేషణలు కనిపిస్తున్నాయి. అంటే ప్రపంచం అంతా దాని వైపు పరుగులు పెడుతుంటే వాళ్ళు ఎంతసేపు పబ్బు లేకపోతే క్లబ్ కల్చర్తోని, గన్ కల్చర్తోని కొట్టుమిట్టాడుతున్నారు. వాళ్ళు ఆ స్కూల్ ఫైనల్ చేసి బయటికి రావడం గొప్ప కనిపిస్తుంది. ఇక్కడ నుంచి పిహెచ్డీలు పొందుతున్నారు, అమెరికాలో వెళ్ళి అమెరికాలో ఉండే పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో టాపర్స్గా ఉంటున్నారు, అక్కడ ప్రొఫెసర్గా పనిచేస్తున్న స్థాయి మనకి ఉంది. అందుకనే ఇక్కడ ఉండే పిల్లలు నిజంగా చూడాలంటే మిగతా వాటితో పోల్చుకుంటే ఐటీ సెక్టార్ చాలా ఈజీ సెక్టార్గానే ఇక్కడ పిల్లలు భావిస్తారు. అందుకని 2 నుంచి 3 లక్షల మంది అక్కడికి వెళ్ళగలుగుతున్నారు. ఇవన్నీ మనం చూసుకున్న తర్వాత దీని ఒక టార్గెటెడ్గా ఇప్పుడు మనం చేస్తుంది ఎరిక్ షమిడ్ మాట్లాడుతున్న మాటలను మనం ఒక టార్గెటెడ్గా వాళ్ళ అక్కసు కాదు, అక్కడ ఏమైపోతుందన్న ఒక భయం, నిజంగానే చెప్పాలంటే భయం. అంటే టాలెంట్ ముందు, స్కిల్డ్ ముందు అన్స్కిల్డ్ అనేది ఏ విధంగా వీగిపోతుంది, ఎంత భయపడుతుంది అనేది మనకి ఎరిక్ షమిడ్ మాటల్లో మనకి కనిపిస్తుంది. ఇల్లు చక్క పెట్టుకోకుండా పక్క దేశాల మీద పడి ఏడవడం ఎందుకు? వాళ్ళు ఫస్ట్ వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ని బాగు చేసుకోవాలి, వాళ్ళ ప్రొవిజన్స్ ఇవ్వాలి. ఎందుకంటే అక్కడ ఉన్న పిల్లలకి మనం ఆల్రెడీ చూసాం డ్రగ్ కల్చర్, మీరు అన్నట్టుగా గన్ కల్చర్, అయితే ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా పూర్గా ఉంది. అండర్ గ్రాడ్యుయేషన్లో అంటే +1 +2 చాలా పూర్ అంటారు. అసలు ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ కాకుండా ఎంఎస్కి వెళ్తూ ఉంటారు అందరు, కానీ డిగ్రీ హోల్డర్స్కి చాలా తక్కువ మంది ఆప్ట్ చేస్తారు. బికాస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా లోగా ఉంటుంది కంపేర్ టు మన యూరోపియన్ కంట్రీస్తో. సో దాన్ని ఇంప్రూవ్ చేసుకోకుండా, వాళ్ళ ఇవన్నీ ఏవి చూసుకోకుండా పక్క దేశాల మీద టాలెంట్ ఉన్న వాళ్ళ మీద పడి ఏడిస్తే ఏం లాభం? అంటే ఈ ఏడుపు ఇక్కడది కాదు, దశాబ్దాల తరబడి వస్తుంది. ఎందుకంటే కొలంబస్ అనేది అమెరికాని కనిపెట్టారంటే అంటారు, కానీ కొలంబస్ కంటే ముందు చాలామంది ఉన్నారు అక్కడ. ఎందుకంటే అది వలస దేశం. ఒక విధంగా ఆ దేశం మాది అనుకునే వాళ్ళు చెప్తే రెడ్ ఇండియన్స్నే చెప్పాలి. అలాంటి రెడ్ ఇండియన్స్ని ఊచకోత కోసి అనేక దేశాల నుంచి వలస వెళ్ళిన ప్రజలు, అంటే కొలంబస్ దాన్ని కనిపెట్టిన తర్వాత అనేక దేశాల నుంచి వలస వెళ్ళిన వాళ్ళతో ఉన్నదే ఆ వలస రాజ్యమే అమెరికా అని చెప్పాలి. ఉత్తర అమెరికా కావచ్చు, దక్షిణ అమెరికా కావచ్చు. ఎందుకంటే మొత్తం గ్లోబల్ అంతా తీసుకుంటే, మన ఖండాలన్నింటిలో తీసుకుంటే ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాలో ఉండే భూభాగం అంటే అక్కడ విస్తీర్ణమైన భూభాగం ఉంది, జనాభా సంఖ్య లేదు. ఎందుకంటే వలస వెళ్ళిన వాళ్ళు ఉన్నారు అక్కడ ఉన్నారు కాబట్టి. అంటే భారతదేశం లాంటి చోట దాదాపుగా 130 కోట్ల పైగా, 140 కోట్ల పైగా జనాభా ఉంటే చిన్న భూభాగంలోన దీనికి దాదాపుగా ఒక 50 నుంచి 60 రెట్లు, గట్టిగా లెక్క వేయాలంటే ఒక 100 రెట్లు ఉండే ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాలోన కేవలం ఇందులో అంటే ఒక 30 లక్షల మంది, 40 లక్షల మంది లేని జనాభా మనకు కనిపిస్తూ ఉంటుంది ఇందులో. అంటే ఇందులో ఉండే వలస ఎక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు. అందుకే వలస రాజ్యం కాబట్టి ఆ ఇన్సెక్యూరిటీ ఉంటుంది. అందుకనే చాలా వరకు వెళ్ళిన ఏదైతే అమెరికన్స్ ఇప్పుడు చేస్తున్నారో, చరిత్ర మనం ఒక్కసారి వెనక్కి వెళ్తే రెడ్ ఇండియన్స్ని ఊచకోత కూశారు. ఎందుకంటే అక్కడ ఉండే వాళ్ళని వీళ్ళ ఇన్సెక్యూరిటీతోని, అక్కడ వీళ్ళు వెళ్ళడానికి బతకడానికి వెళ్ళిన వాళ్ళు ఆ రెడ్ ఇండియన్స్ని అక్కడ ఉండే చాలా వరకు అక్కడ అమెరికా మాది అనుకున్న రెడ్ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఊచకోత కోసారు. ఇప్పుడు అక్కడ స్థిరపడ్డారు. అదే ఇన్సెక్యూరిటీ ఇప్పటికీ మనకి ఇక్కడ కనిపిస్తుంది. భారతీయుల ఉద్యోగాల వేటలో గణేష్ ఎరిక్ స్మిత్ వ్యాఖ్యలపై చిలుకూరి బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు రంగరాజన్ కూడా స్పందించినట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ అందుతోంది. అమెరికా సెనేటర్ ఎరిక్ చిలుకూరు టెంపుల్ గురించి ఏదైతే పోస్ట్ పెట్టాడో, ఏదైతే కార్టిల్ అని చెప్పి పెద్ద పదం ఏదైతే వాడాడో, ఆయన రంగరాజన్ దాన్ని పాజిటివ్గా చూస్తున్నారు, నెగిటివ్గా మాట్లాడలేదు. ఆయన బాధంతా చాలామంది భారతీయులు టెంపుల్ దర్శించుకొని అమెరికా వెళ్తున్నారు కాబట్టి వర్క్ వీసా మీద వచ్చి అమెరికన్ల పొట్ట కొడుతున్నారన్నదే అని చెప్పి ఆయన చాలా పాజిటివ్ వేలో చెప్తున్నారు. అండ్ ఒక విధంగా చిలుకూరు బాలాజీ టెంపుల్ ఫోటో పెట్టాడంటే ఆయన కూడా బహుశా భక్తుడేమో అన్న ఒక అభిప్రాయాన్ని కూడా రంగరాజన్ చాలా పాజిటివ్ వేలో చూస్తూ ఉన్నారు. ఎస్, ఎందుకంటే చాలా వరకు అలా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన వైపు విమర్శ చేస్తున్నారంటే ఎక్కడ అమెరికా, ఎక్కడ చిలుకూరు బాలాజీ ఆలయం ఎక్కడ ఉంది అంటే ఎంత అంటే చాలా వరకు యునెస్కో లాంటి సంస్థలు చాలా ప్రతిష్టాత్మక ఆలయాలు గుర్తింపునిస్తాయి. అమెరికాలో ఏదైతే ఒక సెనేట్ సభ్యుడు దాన్ని ఒక ట్వీట్ చేసి ఆలయానికి వీడియోస్ పెట్టి దానిపైన వ్యాఖ్య చేశాడంటే ఏ స్థాయిలో ఉందనుకోవాలి. ఇక్కడ ఇది ఒకటే కాదు సుమతి, చాలా వరకు మాట్లాడే ముందు మాట్లాడారు రంగరాజన్ గారు బిగ్ టీవీతో. ఒక్కసారి ఆయన ఏం మాట్లాడారో చూద్దాం ఈ ఎపిసోడ్ పైన. అమెరికన్ సెనేటర్ చేసిన కమెంట్లపై నేను ప్రత్యేకంగా గమనించాను.
ఆయన మన గుడి గురించి ఏమీ నెగటివ్ మాట్లాడలేదు. ఆయన బాధ అంతా చాలామంది భారతీయులు వర్క్ వీసా మీద వచ్చి అమెరికన్లో పొట్టగొడుతున్నారు అని పెట్టాడు. దానికి ఆయన ఏం చేశాడంటే ట్వీట్లో చిలుకూరు బాలాజీ దేవాలయం యొక్క గుడి ఫోటో పెట్టి ట్వీట్ కొట్టాడు. అంటే వాడు కూడా చిలుకూరు బాలాజీ భక్తుడు అయిపోయినాడు వాడు. అందుకోసం దీని మీద ప్రత్యేకమైనటువంటి నా ప్రతిస్పందన ఇవ్వాలని అవసరం లేదని అనిపిస్తున్నది. ఆయన మన గుడి గురించి నెగటివ్గా మాట్లాడలేదు. భగవంతుడి యొక్క అనుగ్రహం పొంది వీళ్ళు వస్తున్నారు. అమెరికన్ సెనేటర్ చేసిన కమెంట్లపై నేను ప్రత్యేకంగా గమనించాను. ఆయన మన గుడి గురించి ఏమీ నెగటివ్ మాట్లాడలేదు. ఆయన బాధ అంతా చాలామంది భారతీయులు వర్క్ వీసా మీద వచ్చి అమెరికన్లో పొట్టగొడుతున్నారు అని పెట్టాడు. దానికి ఆయన ఏం చేశాడంటే ట్వీట్లో చిలుకూరు బాలాజీ దేవాలయం యొక్క గుడి ఫోటో పెట్టి ట్వీట్ కొట్టాడు. అంటే వాడు కూడా చిలుకూరు బాలాజీ భక్తుడు అయిపోయినాడు వాడు. అందుకోసం దీని మీద ప్రత్యేకమైనటువంటి నా ప్రతిస్పందన ఇవ్వాలని అవసరం లేదని అనిపిస్తున్నది. ఆయన మన గుడి గురించి నెగటివ్గా మాట్లాడలేదు. భగవంతుడి యొక్క అనుగ్రహం పొంది వీళ్ళు వస్తున్నారు. అమెరికన్ సెనేటర్ చేసిన కమెంట్లపై నేను ప్రత్యేకంగా గమనించాను. ఆయన మన గుడి గురించి రైట్ గణేష్, అది చాలా పాజిటివ్గా గుడి గురించి నెగిటివ్గా ఎక్కడ మాట్లాడలేదు. గుడి అంటే దేవుడి అనుగ్రహంతోనే వాళ్ళందరూ అమెరికా వెళ్తున్నారు కాబట్టి దాన్ని నేను పాజిటివ్గానే చూస్తాను. పెద్దగా దాని మీద అభిప్రాయం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అండ్ అలాగే ఆయన ఎప్పుడైతే పోస్ట్ పెట్టాడో మన గోపురాన్ని ఎప్పుడైతే పెట్టాడో ఆయన కూడా భక్తుడైపోయాడు అని చెప్పి చాలా చాలా పాజిటివ్గా రంగరాజన్ గారు. కానీ ఇక్కడ బిలీఫ్స్ దాన్ని క్వశ్చన్ చేసి, అలాగే మనం ఫస్ట్ నుంచి మనం మాట్లాడుతున్నాం దీన్ని ఒక మాఫియాగా అభివర్ణించడం, దీన్ని మనం క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. అంటే రంగరాజన్ మాటలను మనం నిజంగానే హిందూ అలాగే తీసుకుంటుంది. నేను అంటుంది హిందూ అనేది ఒక మతం కాదు, ఒక భారతీయత. నిజంగానే ఇంతమంది భారతీయులు ఉన్నారు. నిజంగానే భారతీయత అనేది ఒక భారతీయత. దాన్ని మత విశ్వాసాలతో లింక్ పెట్టినా లింక్ పెట్టకపోయినా చెప్తాం కదా, ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వంలో ఏకత్వం లాంటి ఒక ప్రయాణం అది. అందుకని ఆయన మాటల్లోనే మనకు కనిపిస్తుంది దేన్నైనా ఆస్వాదించగలుగుతాం మనం, దేన్నైనా దాన్ని తీసుకోగలుగుతాం పాజిటివ్గా. ఈరోజు చేసిన వ్యాఖ్యలకి ఏదైతే ఒక ఇడియట్గా చేసిన వ్యాఖ్యల్ని, ఎరిక్ ష్మిట్ చేసిన వ్యాఖ్యల్ని తీసుకుంటే నిజంగానే ఆయన తీసుకుంది అంటే ఆయన ఏమి సనాతన ధర్మం నుంచి వచ్చినవాడు కాదు, బయోమెడికల్ ఇంజనీరింగ్ చేసిన ఒక సైంటిస్టు. ఇప్పుడు ఏదైతే చిలుకూరు అచ్చలు చేస్తున్న ఎవరైతే రంగరాజన్ ఉన్నాడో ఆయన నిజంగా ఒక సైంటిస్ట్ కావాల్సిన టాపరు, నిజంగా ఒక గోల్డ్ మెడలిస్టు. అలాంటి ఆయన ఏదైతే ఆ బాలాజీ ఆ తండ్రి సంప్రదాయం, సౌందరరాజన్ సంప్రదాయాన్ని తీసుకెళ్ళాడు, నమ్మి, అంటే ఒక సంప్రదాయంగానే కంటే దాన్ని ఈ వ్యవస్థ, భారతీయ వ్యవస్థలో ఉండి సనాతన దాన్ని నమ్మి సనాతన వైపు నడిచి ఆ నమ్మకంతో నాడు ఆయన చేసిన వ్యాఖ్యలు నిజంగానే ఇప్పుడు ఎరిక్ ష్మిట్ లాంటి ఒక చెంపపెట్టలాడు చెప్పాలి. ఎందుకంటే మనం తిట్టడం అంటాం కదా, అంటే ఒక్క మాటలో చెప్పాలంటే యద్భావం తద్భవతి. భగవద్గీత ఇది చెప్తుంది, నువ్వు ఏ భావంతో ఉంటే ఆ భావం నీకు కనిపిస్తుంది. నిజంగానే ఎరిక్ ష్మిట్ భావన అది ఉంటుంది, ఇప్పుడు రంగరాజన్ భావన ఆ విధంగా తీసుకుని ఉంటారు. ఎందుకంటే టోటల్గా ఏ దేవాలయం తీసుకున్నా సరే హిందూ సనాతన ధర్మంలో చెప్తున్న ఒకే ఒక మాట, దేహమే దేవాలయం. ఏదైతే మన 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 ఇది ఉందో ఇదే దేవాలయం. అందుకని ఇది ఎక్కడికి వెళ్ళినా సరే అది ఉంటుంది. అది ఈ దేశం కాదు, ఆ దేశం కాదు, ఎక్కడికి వెళ్తుంది. అందుకనే ఆ దేవాలయం అనేది ఇప్పుడు వేషాల కోసం కావచ్చు, లేకపోతే మన టాలెంట్ కోసం కావచ్చు, ఎక్కడికైనా ఆ నమ్మకంతో, ఆ విశ్వాసం ప్రయాణం చేస్తుంది అనేది ఒక మాటలో చెప్పగలిగారు. సుమతి, ఇక్కడ మనం చర్చించుకోవాల్సింది చాలా వరకు భారతీయ సనాతన ధర్మం కావచ్చు, మన టాలెంట్ కావచ్చు, మన దేవదేవుళ్ళ కోసం కావచ్చు జరుగుతున్న దాడి అమెరికాలో ఇంత అంతా కాదు. మనం ఒక్కసారి వెనక్కి వెళ్తే అమెరికాలో ఉన్న రిపబ్లిక్ పార్టీ, డెమోక్రాట్స్, రిపబ్లిక్ రెండే పార్టీలు ఉంటాయి. ఈ రెండు పార్టీలో మనం అలెగ్జాండర్ డంకన్ కోసం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆయన హనుమాన్ విగ్రహం కోసం చాలా కాలం క్రితం చేసిన ఏదైతే ప్రచారం ఉందో, ఒక దాడి ఉందో, అంటే టెక్సాస్లోన ఆయన చేసింది, అలెగ్జాండర్ డంకన్ చేసిన విమర్శలు చాలా కాలం క్రితం ఒక పెద్ద చర్చకి లేవదీసినాయి. ఎందుకంటే హనుమాన్ విగ్రహం పైన తీవ్ర వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశాడు ఆయన. టెక్సాస్లోన షుగర్లాండ్లో అనుకుంటా బహుశా ఆ ప్రాంతంలో దాదాపు 2024 ఈ మధ్యకాలం ఆగస్టులో 90 అడుగుల భారీ హనుమాన్ విగ్రహాన్ని పెడితే ఆయన చిన్నజీయర్ స్వామి ఆవిష్కరించినట్టున్నారు దాన్ని.
అంటే ఇక్కడ ఆయన చెప్తుందంటే హిందూ ఎవరైతే ఇక్కడ వచ్చి ఉన్నారో వీళ్ళందరూ కూడా నకిలీ దేవుళ్ళ విగ్రహాలని ఏర్పాటు చేస్తున్నారు, ఇది మన ఏదైతే ఒక సిస్టమ్ ఉందో దాన్ని దెబ్బతీస్తుందని చేసిన వ్యాఖ్యలు చాలా వరకు ప్రపంచవ్యాప్తంగా దుమారమై హనుమంతుడు ఏ విధంగా చూస్తాం, చాలా మంది ఇప్పుడు లేచిన వెంటనే జై శ్రీరామ్ అని ఎలా అంటున్నారు, జై హనుమాన్ అంటారు. ఎందుకంటే ఒక ధైర్యాన్ని ఇచ్చే ఒక కొలమానం అది.